guys, welcome back to my channel. ఎలా ఉన్నారు అందరూ? వీకెండ్ వచ్చేసిందంటే మనకైతే ఏదన్నా ఒక స్పెషల్ నాన్ వెజ్ రెసిపీ ఉండాల్సిందే కదా. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈ రోజు అయితే మీ అందరి కోసం సింపుల్ అండ్ ఈజీగా చేసుకునే మటన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం అనుకుంటున్నాను. నేను ఇక్కడ వచ్చేసి 1/2 kg మటన్ అయితే తీసుకున్నాను. దీన్ని మంచిగా ఒక 2 times అయితే వాష్ చేసేసి 1/2 tablespoon పసుపు అండ్ 1/2 tablespoon అంతా ఉప్పు వేసేసి ఒక 1/2 glass అంత వాటర్ వేసి లీడ్ పెట్టేసి 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు అయితే మటన్ని మంచిగా ఉడికించుకున్నాను. సో ఈ మటన్లో అయితే మనకి ఎలా వాటర్ అనేది ఏమీ లేకుండా మొత్తం అంతా కూడా వాటర్ అంతా ఇనికిపోయేంత వరకు అయితే ఇట్లా కుక్ చేసేసుకోండి. సో అంటే విజిల్స్ వచ్చినా కూడా కొన్ని వాటర్ ఉంటే దాన్ని జస్ట్ స్టవ్ మీద పెట్టి వాటర్ అన్నీ కూడా ఇనికిపోయేంత వరకు అయితే మంచిగా కుక్ చేసుకున్నాక ఇప్పుడు వచ్చేసి స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టేసి అందులో కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసేసి మనం ముందుగా కుక్ చేసి ఉడికించుకున్న మటన్ ఏదైతే ఉన్నాయో ఈ మటన్ ముక్కలన్నీ కూడా మనకి ఆయిల్లో అయితే ఇలా వేసి మంచిగా ఫ్రై చేయాలి అన్నమాట. సో దీని వచ్చేసి ఒక 2 minutes అంతా ఒకసారి ఇట్లా మూత పెట్టి మగ్గించుకోవాలి. సో ఇలా మటన్ కొద్దిగా మగ్గినాక ఇప్పుడు 2 minutes అట్లా మగ్గించుకుంటాం కదా. ఇప్పుడు వచ్చేసి ఇందులో ఒక 1 tablespoon అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అయితే యాడ్ చేయాలి. సో చూసారు కదండి మటన్ అయితే ఎంత బాగుందో. సో ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా అయితే ట్రై చేయండి. రెసిపీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. సో 1 tablespoon అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసినాక దీని ఒకసారి మంచి అల్లం పేస్ట్ అంతా కూడా మిక్స్ చేసేసుకోండి. మటన్ పీసెస్కి అంతా కూడా పట్టేంత వరకు అయితే ఇలా మిక్స్ చేసేసుకొని ఇందులో వచ్చేసి ఒక 1.5 tablespoon అంత కారము, రుచికి తగ్గట్టు ఉప్పు అండ్ మళ్ళీ ఒక 1/2 tablespoon అంత పసుపు కూడా వేసి మంచిగా అయితే ఇలా మిక్స్ అనేది చేసుకోండి. సో ఇప్పుడు వచ్చేసి ఇలా మిక్స్ చేసేసుకున్న దాన్ని మనము లిడ్ పెట్టేసి మళ్ళీ ఒక 5 minutes అట్లా మంచిగా కుక్ చేసుకుందాం. సో ఇలా కుక్ చేసుకునే లోపు మనము మిరియాలు అయితే దంచుకోవాలి. సో రోట్లో మిరియాలు అనేది అప్పటికప్పుడు దంచుకుంటే చాలా బాగుంటుంది. మిరియాలు అండ్ హోల్ గరం మసాలా అంటే లవంగ, పట్టా, ఇలాచీ, సాజీరా అవన్నీ. సో అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఒక 2 పచ్చిమిర్చీలు కూడా మధ్యలో నుంచి ఇలా చీల్చేసాను అండ్ అలాగే ఒక 2 కరివేపాకు రెమ్మలు కూడా ఇందులో అయితే వేసాను, కరివేపాకు రెబ్బలు. సో ఇదైతే కూడా వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకొని ఒక 1 tablespoon అంత మిరియాల పొడి అండ్ 1 tablespoon అంత హోల్ గరం మసాలా అయితే వేసేసి ఒకసారి అంతా కూడా మంచిగా మసాలాలన్నీ కూడా మటన్ పీసెస్కి అయితే పట్టించేస్తే ఇప్పుడు లాస్ట్లో వచ్చేసి కొత్తిమీర అండ్ ఒక 1/2 చెక్క నిమ్మకాయ అయితే నిమ్మరసం అనేది మటన్లో అయితే ఇలా స్క్వీజ్ చేసేసుకొని డిష్ అవుట్ అయితే చేసేసుకోవాలి. సో ఈ మటన్ ఫ్రై వచ్చేసి మనకి రైస్, రోటీ, చపాతీ, పరోటా దేనికంటే కూడా చాలా బాగుంటుంది అండ్ పప్పుచారులు వేసుకుంటూ సైడ్ డిష్లోకి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ మీరు కూడా ఈ రెసిపీ అయితే ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేయండి. అండ్ మనకి ఇది హైదరాబాదీ స్పెషల్ రెసిపీ అనమాట, తలావా గోష్ అని కూడా అంటారు. సో చూసారు కదండి, మీకు కనుక నా వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా ఈ రెసిపీ ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. అండ్ మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ అ గుడ్ డే.